హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు మా బావది మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలకు కూడా రెడీ చేసేసి స్కూల్ కి పంపించేశాను. ఇంకా నేనైతే పొద్దునకు లేచి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 అవర్ తర్వాత థైము సోంపు బాగా మరిగించేసిన తర్వాత వాటర్ అయితే తాగాను అనమాట. లాస్ట్ వ్లాగ్ లో అయితే క్లియర్ గా చూపించాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. ఇంట్లో ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే అయిపోయాయి. ఇంతకు ముందులాగా ఏది పడితే అది తినేయట్లేదు. ఎక్సర్సైజెస్ తో పాటు డైట్ ఫుడ్ కూడా ఫాలో అవుతున్నా అనమాట. నాకు రీసెంట్ గానే థైరాయిడ్ ఉందని తెలిసింది కాబట్టి నా ప్రాబ్లమ్ కి తగ్గట్టు నాకైతే డైట్ ప్లాన్ మొత్తము కూడా ప్లాన్ చేసి మా డైటిషియన్ అయితే నాకు ఇచ్చారు. ఎక్కువగా హోమ్ ఫుడ్ తింటున్నాను. అంతకు ముందు కూడా మేము ఎక్కువగా బయట ఫుడ్ ఏమి తినేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా మంచిగా హోమ్ ఫుడ్ తింటున్నాము. ఇంకా 3 సార్లు తింటాం కదా, టిఫిన్, లంచ్, డిన్నర్. ఈ మూడిట్లో కూడాను మెయిన్ గా ప్రోటీన్ మంచిగా ఉండేలాగా అయితే చూసుకొని తింటున్నాను. డైట్ ఫుడ్ అంటే నేను అసలు తినగలనో లేదో, అది ఎలా ఉంటుందో ఏంటో, దానికి కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా డిఫరెంట్ రెసిపీస్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను. కానీ అలా ఏమీ లేదు. మనం ఇంట్లో రెగ్యులర్ గా వండుకునే వంటలే అనమాట. కాకపోతే ఆయిల్ తగ్గించుకోవాలి, మసాలాలు తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే క్వాంటిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తినే టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డే లో 3 మీల్స్ తో పాటు 2 డ్రింకులు కూడాను మా డైటిషియన్ నాకు సజెస్ట్ చేశారనమాట. మార్నింగ్ డ్రింక్ ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో క్లియర్ గా చూపించాను కదా, ఆ డ్రింక్ అనమాట. అదేంటంటే థైరాయిడ్ రివర్స్ చేసుకోవడానికి. ఇంకా నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసాక పడుకునే ముందు తాగుతాను. అదేంటంటే జీలకర్ర ఉంటది కదా, జీరా వాటర్ అనమాట. జీలకర్రని బాగా వాటర్ లో వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసేసి ఆ జీరా వాటర్ అయితే తాగుతున్నాను. దాని వల్ల ఏంటంటే మన బాడీలో మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తదంట. ఈ 2 డ్రింకులు అలాగే 3 మీల్స్ అయితే తింటున్నాను. ఈ రోజు నేను టిఫిన్ లోకి ఏమేమి తింటున్నాను అంటే ఇదిగోండి, ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. దోశలు, అలాగే పల్లి చట్నీ, 3 డేట్స్, 2 బాయిల్డ్ ఎగ్స్. ఇందులో ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ తింటున్నాను. ఇదనమాట నా టిఫిన్. దోశలు అంటే ఇంకా పెద్ద పెద్ద దోశలు వేసుకోవడం కాదు, మీడియం సైజ్ లో 2 దోశలు తినాలి. 2 దోశలు. నేను అంతకు ముందు కూడా 2 దోశలు తింటున్నాను. మాకేంటంటే డైట్ ఫాలో అవుతున్నా అనే పేరుకే కానీ క్వాంటిటీ తగ్గించి ఆయిల్ ఒకటి తగ్గిస్తున్నాను కానీ అంతకు మించి ఇంకా వేరేగా ఏమి నేను ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు నుండి కూడాను మాకు మార్నింగ్ టైం టిఫిన్స్, నైట్ టైం టిఫిన్స్, లేదంటే నైట్ టైం సలాడ్స్ అవే అలవాటు. ఇప్పుడు కూడా అదే తింటున్నాను. నెక్స్ట్ లంచ్ కి అయితే రైస్ ఐటమ్ ఏదో ఒకటి, పలావులు గానీ లేదంటే వైట్ రైస్ గానీ ఏదన్నా తినొచ్చు అన్నారు. సో అలానే తింటున్నా అనమాట. నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. కాకపోతే ప్రతి మీల్ లోన ప్రోటీన్ ఉండేలా చూసుకోమన్నారే, అదే కొంచెము ఆలోచించి ఏది ప్రోటీన్ ఏది కార్బ్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తినాల్సి వస్తుంది. అంతేగాని ఈ ఫుడ్ తినడం అయితే నాకు పెద్ద కష్టమేం అనిపించట్లేదు. నెక్స్ట్ అంటే దీనికి సపరేట్ గా ఏమీ వండాల్సిన అవసరం లేదు. నా రొటీన్ కూడా మొత్తం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. కరెక్ట్ టైమింగ్ కే మేము కూడా మాక్సిమం తినేస్తాము. అదే టైమింగ్స్ ఫాలో అవుతున్నాను. అంతా అలా ప్రాపర్ గా అలాగా సాగుతుంది. ఇప్పుడు ఒక 2-3 వీక్స్ అవుతుంది అనమాట. అలా కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను కొంచెం స్లిమ్ అయిపోతే అంతే చాలు. ఎంత కష్టమైనా గానీ ఇంకా చేద్దామనే గట్టిగా డిసైడ్ అయ్యాను. ఆకలి ఫస్ట్ అయితే ఈ టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ అయితే చేసేసాను. 11:30 కల్లా నాకు ఆన్లైన్ లో ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే ఉంటది కాబట్టి ఈ లోపల అయితే ఫాస్ట్ గా వంట చేసేస్తాను. ఈ రోజు అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నాను. న్యూ ఇయర్ లో ఇదే ఫస్ట్ బిర్యానీ వీడియో అనమాట. ఇంట్లో బిర్యానీ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది. అంతకుతోడు నేను డైట్ లో ఉన్నాను కాబట్టి ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా ఒక 2-3 స్పూన్లు నెయ్యి యూజ్ చేసి ఓన్లీ చేయాలనుకుంటున్నాను. మరి ఎంత తక్కువ నెయ్యితో అసలు ఆయిలే లేకుండా బిర్యానీ ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. నిజానికి బిర్యానీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ. కార్బ్స్ అంటే రైస్, తర్వాత ప్రోటీన్ అంటే చికెన్, ఈ 2 కలిపి మంచి కాంబినేషన్ లో వండుకున్న రెసిపీ అనమాట. ఇంత మంచి హెల్దీ రెసిపీని మనమే పాడు చేసుకుంటున్నాము. ఎలాగంటే డబుల్ మసాలాల బిర్యానీ అనేసుకొని, తర్వాత ఫ్రైడ్ బిర్యానీ అనేసుకొని, మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని, ఎక్కువ ఆయిల్ ఎక్కువ నెయ్యిలు పోసేసి చేసుకుంటున్నాము. ఇంకా అవన్నీ వేసిన తర్వాత టేస్ట్ మామూలుగా ఉంటుందా? ఇంకా అంత బాగున్న తర్వాత మనకు బాగా నచ్చేసి మన ఫేవరెట్ అయిపోయి పదే తినేయడము, ఎక్కువ క్వాంటిటీలో తినేయడం వల్ల ఇంకా అన్హెల్దీగా అయిపోయింది. అందుకే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయకుండా, ఆయిల్ వేయకుండా, ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా మినిమం మసాలాలతో హెల్దీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా చికెన్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్, పసుపు, 1 స్పూను కారం వేసుకుంటున్నాను. ఇదైతే నార్మల్ కారం అనమాట. ఇంకొక స్పూను మంచి కలర్ రావడం కోసం అనేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెమంతా గరం మసాలా, అలాగే కొంచెమంతా బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇందులోనే కొంచెం అంతా నెయ్యి అన్నమాట. ఇందులోనే హాఫ్ లెమన్ కూడా పిండేద్దాము. నేనైతే ఆల్రెడీ గింజలన్నీ తీసేసాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు చికెన్ అయితే మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇంక మూత పెట్టేసి మినిమం 1 అవర్, ఇంకా ఎక్కువ టైం ఉంటే మీరు ఎక్కువ టైం అయినా ఉంచుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే దీన్ని మ్యారినేట్ అవనివ్వాలి. చూసారు కదా, చికెన్ అయితే మ్యారినేషన్ చేసాను. తర్వాత బాస్మతి రైస్ బాగా వాష్ చేసేసి వాటర్ వేసేసి అది కూడా నానడానికి పెట్టాను అనమాట. ఆ రెండు కంప్లీట్ అయ్యే లోపల వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అవి అయిపోయాయి. ఇప్పుడైతే ఆ బట్టలన్నీ బయట ఆరేసేస్తాను. ఈ రోజు అయితే పర్లేదు, బాగానే ఎండ వచ్చింది. ఇదిగోండి బట్టలన్నీ కూడా ఆరేసాను. ఒక్కొక్క రోజు ఏంటంటే మంచిగా ఎండ వస్తుంది, ఒక్కొక్క రోజు అయితే అసలు ఎండే రావట్లేదు. అసలు టైమే తెలియట్లేదు అనమాట. వాచ్ చూస్తేనే టైం ఓహో ఇంత అయిందా అని తెలుస్తుంది. పొద్దున నుంచి రాత్రి వరకు క్లౌడీగా అస్సలు టైం తెలియట్లేదు అనమాట. ఒక్కొక్క రోజు ఇలా ఎండ వస్తుంది. ఇలా ఎండ వచ్చిన రోజు ఏంటంటే బట్టలు బాగానే ఆరిపోతున్నాయి. ఎండ రాకుండా క్లౌడీగా ఉంటే ఒక 2 రోజులు ఆరేయాల్సి వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, బాస్మతి రైస్ కూడా నానిపోయాయి అనమాట. అంటే ప్రాసెస్ ఏమీ మారిపోదు, సేమ్ బిర్యానీ ప్రాసెస్ లానే చేస్తున్నాను. కాకపోతే ఆయిల్ వాడట్లేదు, లైట్ గా నెయ్యి వేస్తున్నా అంతే. ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే నానిపోయాయి కాబట్టి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ని 70 to 80% బాయిల్ చేసుకోవాలి కాబట్టి దానికోసమని ఎసరు పెడుతున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్ని ఫస్ట్ వేసేసుకుందాము. హోల్ బిర్యానీ స్పైసెస్, కొన్ని మిరియాలు, ఇలాచి అన్ని, ఇంకా లవంగాలు కొన్ని అన్ని వేసేసుకుంటున్నాను. ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే రైస్ పొడి పొడిగా రావడానికి కోసం అనేసి హాఫ్ లెమన్ అయితే పిండుతున్నా. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి, అప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము. ఎసరు అయితే ఇలా బాగా మరగాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. నార్మల్ బిర్యానీ ప్రాసెస్. రైస్ మొత్తాన్ని వేసేసాను. ఇప్పుడు రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ బాస్మతి రైస్ ఉడికే లోపల మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బిర్యానీ పాట్ లో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేషన్ లో హాఫ్ స్పూన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకో హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తము కూడా ఇలాగా బ్రష్ తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నె అంచుకి కింద మొత్తము కూడాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కింద అడుగు మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకా గ్యాస్ స్టవ్ ఏమీ ఆన్ చేయలేదు, జస్ట్ ఇలాగా బిర్యానీ పాట్ లో చికెన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకొక సైడ్ రైస్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ లో నుంచి కొంచెం అంతా వాటర్ అయితే తీసుకోవాలి. రైస్ ఎక్కువ రాకుండా జస్ట్ ఇలాగ ఓన్లీ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తీసుకున్న వాటర్ ని చికెన్ లో వేసేసుకుందాము. ఒక చిన్న గ్లాస్ అన్నమాట, మరి ఎక్కువ వేసేయకూడదు. ఈ మొత్తము కూడా ఇంకా అవసరం లేదు, నేనైతే సగమే వేస్తాను. అంటే ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా, మళ్ళీ అడుగు మాడిపోకుండా ఉండడానికి అనేసి ఈ మాత్రం వాటర్ వేస్తున్నాను. నేనైతే మళ్ళీ కొంచెం వాటర్ అయితే ఉంచేసాను. ఇదిగోండి రైస్ కూడాను 70 to 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ రైస్ ని చికెన్ మీద వేసేసుకోవడమే. నేను ఇంకా లేయర్లుగా ఏమీ వేయట్లేదు, మొత్తము ఒకేసారి రైస్ అయితే వేసేస్తాను. వాటర్ అంతా ఇలాగా డ్రైన్ చేసేసి. అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేటప్పుడు ఏంటంటే ఒక లేయర్ వేసేసి మీదేమో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసే వాళ్ళం కదా నార్మల్ బిర్యానీకి. ఇంక ఈ బిర్యానీకి అలాగేం అవసరం లేదు, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఏం వేయట్లేదు కాబట్టి. ఇలాగా రైస్ మొత్తం వేసేస్తాను. వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ అంతా కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులోనే ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. చికెన్ మ్యారినేషన్ లో హాఫ్ స్పూన్, అలాగే ఈ బిర్యానీ పాట్ కి హాఫ్ స్పూన్ నెయ్యి అయితే వేసాను కదా, ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అనమాట ఫైనల్ గా వేసేస్తాను. అంతే, అంతకు మించి ఇంకేమీ వేయట్లేదు. అంతే, 2 స్పూన్ల నెయ్యితో బిర్యానీ చేసేస్తున్నా, ఆయిల్ వేయకుండా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయకుండా. ఫైనల్ గా మూత పెట్టేసి డైరెక్ట్ గా ఈ బిర్యానీ పాటు ఫ్లేమ్ మీద పెట్టేయకుండా కింద అయితే ఇలా తావా పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇప్పుడే స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట. హై ఫ్లేమ్ లో 5 మినిట్స్, తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ దమ్ అయితే చాలు, మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది. మా బావ ఇంటికి వచ్చే లంచ్ చేస్తా అన్నారు, అందుకోసమని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే బిర్యానీ చేస్తున్నాను. అక్కడ బిర్యానీ దమ్ అయ్యే లోపల ఇంకా మార్నింగ్ నేను టైం వాటర్ తాగినప్పటి నుంచి టిఫిన్ చేసినవి ఇప్పుడు బిర్యానీ చేసినప్పుడు వచ్చినాయి, మొత్తము సింక్ నిండిపోయింది. ఆ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ గా తోమేస్తాను. ఇదిగోండి గిన్నెలన్నీ కూడా నీట్ గా తోమేశాను. ఇంక ఇప్పుడు గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వరకు కూడాను లో ఫ్లేమ్ లో ఉందన్నమాట. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడే కలపొద్దు, జస్ట్ ఇప్పుడే గ్యాస్ ఆపాను కాబట్టి నాకు కూడా క్లాస్ టైం అయిపోతుంది, 11:30 అయిపోతుంది. క్లాస్ కి అయితే ఫస్ట్ అటెండ్ అయిపోతాను, ఆ తర్వాత కలుపుదాము. అప్పటికి ఇది కూడా కాస్త కూల్ డౌన్ అయింది. మంచిగా కలుపుకొని అసలు ఎలాగొచ్చిందో చూద్దాము. Kindly turn on your camera, set the camera so that I can see you from head to toe. Okay? 1,
2, 10. Neck rotation 1. Very good. Let's do some arm circles. Just shake your hands, both of your hands. 1, 2, 3, 2, 3, 4, 5, 2, 5. Breathe out nicely, breathe in, relax. 2. ఇంక ఈ రోజు క్లాస్ అయితే అయిపోయింది. ఈ రోజు అయితే డంబుల్స్ తో ఎక్సర్సైజెస్ అయితే చేసాము. ఊరికే ఇట్లా ఇట్లా తిప్పేయడానికి ఏముందిలేండి, మ్యామ్ చెప్పిన పొజిషన్ లో అలా ఉండి చేసేటప్పటికి సరదా తీరిపోద్ది. అమ్మా చేతులు అవన్నీ నొప్పి పెడుతున్నాయి అనమాట. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ తాగి తర్వాత మిగిలిన ఇంట్లో పనులు కంటిన్యూ చేసుకోవడమే. డైలీ ఇలానే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి వంట అయిపోతుంది, ఒక్కొక్కసారి వంట అవ్వట్లేదు. ఈ రోజు బిర్యానీనే కాబట్టి ఫాస్ట్ గా చేసేసాను. ఇంకెప్పుడు కాసేపు అయిన తర్వాత మర్చిపోయినది, ఇంకా కలపైన కలపలేదు, అది కలపాలి. కాసేపు రిలాక్స్ అయ్యి కలుపుతాను. స్టవ్ ఆఫ్ చేసేసి గంటకి ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూద్దాము ఎలాగుందో ఏంటో, అసలు ఎలా వచ్చిందో ఏంటో మొత్తం కలిపి అయితే చూద్దాము. ముక్కు దగ్గర ఎడితే కానీ వాసన రావట్లేదు. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ మిస్ అయ్యాయి కదా, అందుకే అనుకుంటా. ఇప్పుడు ఒక సైడ్ నుంచి మొత్తం కలుపుకుందాము. చికెన్ ఉడికితే చాలు, ఉడుకుతుందిలేండి, మ్యారినేషన్ చేసాం కాబట్టి. ఒక చేత్తో పని అవ్వట్లేదు కానీ 2 చేతులతో కలిపేసి అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి రైస్ కూడాను పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. కింద నుండి మొత్తం కలిపేశాను. ఇదిగోండి రైస్ అయితే పొడి పొడిగా ఉంది. నెక్స్ట్ ఇది చూడడానికి అయితే బిర్యానీలో లేదు, కొంచెం పలావ్లానే ఉందనమాట. ఇంకా తినేసి టేస్ట్ ఎలాగుందో కూడా చెప్తాను. ఇదిగోండి మొత్తం అయితే కలిపేశాను అనమాట. టుడే నా లంచ్ అయితే ఇదనమాట. క్యారెట్స్, ఇప్పుడైతే కుకుంబర్స్ అయితే చాలా చేదుగా ఉంటున్నాయి, అందుకోసమనే మార్కెట్ నుంచి అయితే కుకుంబర్ తీసుకురాలేదు. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రైతా, అలాగే ఇంకా బిర్యానీ అనమాట. ఇదైతే నేను చికెన్ తో ఉంది కాబట్టి చికెన్ రైస్ మొత్తం కలిపి 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. నేను మీల్ తినేటప్పుడు ఫస్ట్ అయితే సలాడ్ తో స్టార్ట్ చేస్తాను, క్యారెట్ కీరాతో. కానీ ఈ రోజు ఎందుకో ఈ బిర్యానీతోనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది అనమాట. అందుకే బిర్యానీతోనే స్టార్ట్ చేసి టేస్ట్ ఎలాగుందో చెప్తాను. రైస్ అయితే పొడి పొడిగా, ఆయిల్ లేకుండా డ్రైగా ఉంది. చికెన్ అయితే చికెన్ అయితే మెత్తగా ఉడికిందిలేండి, తెలుస్తుంది. చికెన్ అయితే చాలా మెత్తగా ఉడికింది. ఓకే, చికెన్ అయితే బాగుంది కానీ రైస్ మొత్తం కలుపుకొని టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను. నాకు ఎందుకో నిజంగా చెప్పాలి అంటే అసలు బిర్యానీ తిన్న ఫీల్ రావట్లేదు, చికెన్ పలావ్ తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. కానీ నేను చేసిన ప్రాసెస్ అయితే బిర్యానీ ప్రాసెస్. మరి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఇంకా ఎక్కువ మసాలాలు లేక ఆయిల్ అవన్నీ తెలియదు కానీ నాకు ఎందుకో బిర్యానీ ఫీల్ అయితే రావట్లేదు, నిజంగా చెప్తున్నా. కానీ హెల్త్ పరంగా అయితే మంచిదే, ఎందుకంటే నెయ్యే వేసాను అనమాట. అది కూడా 2 స్పూన్లు. తర్వాత ఆయిలే యూజ్ చేయలేదు కాబట్టి హెల్త్ పరంగా మంచిదే. కానీ నోటికి బిర్యానీ అని మోసం చేసి మాత్రం తినలేము, తెలిసిపోతుంది టేస్ట్. ఇది ఖచ్చితంగా పలావ్ లానే ఉందనమాట. చికెన్ మాత్రం చాలా బాగా ఉడికింది. ఎలాగున్నా గానీ ఇంక తినక తప్పదు, వండాను కాబట్టి. టేస్ట్ అయితే పలావ్ లాగా ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. బట్ బిర్యానీ అనుకొని మాత్రం తినొద్దు, హెల్తీ ఫుడ్ అనుకొని తినేస్తే తినేయచ్చు. ఇది నా ఒపీనియన్. మా బావ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా బావకు పెడతాను కదా, మా బావ తినేసి ఏం చెప్తారో చూద్దాము. ఇంక ఇప్పుడు టైం అయితే 1 గంట అయిపోయింది. ఇంక నేను కంప్లీట్ చేసేస్తాను నా లంచ్. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు, ఇద్దరికి డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకు తినిపిస్తాను ఈ బిర్యానీ. పెద్దడు తినేసి ఎలాగుందో చెప్పాలి, ఓకేనా? బాగుందమ్మా, మా చిన్నోడికి అడగక్కర్లేదు, నువ్వు చెప్పమ్మా. పెద్దడు బాగుందా, నచ్చిందా అయితే మీకు? ఓకే, మా పిల్లలకు కూడా నచ్చిందంట. మా పిల్లలకి నాన్ వెజ్ ఉంటే చాలండి, అది ఎలాగున్నా నచ్చేస్తుంది. స్పైసీగా ఉన్నా గానీ మొద్దుకి బొక్కడ వాటర్ తాగేసైనా గానీ తినేస్తారు. మా పిల్లలకి తినిపించేసి ఇంక ఇదిగోండి చెయ్యి కడుక్కున్నాను. ఈ లోపల మా బావ వచ్చారు. మన పిల్లలు దాక్కున్నారు, ఎక్కడ దాక్కున్నారు? కనిపెట్టు. నిజమే అబ్బో. నేను మా పిల్లలు లంచ్ చేస్తాము, మేము టేస్ట్ చేస్తాము. ఇప్పుడు మా బావ టర్న్. మాధవికి చికెన్ బిర్యానీ తిన్నట్లేదంట, పులావ్ తిన్నట్టుకుందట. నువ్వు తిని చెప్పు, నీకు ఎలాగంతా? బాగా వస్తుంది, బిర్యానీ స్మెల్ వస్తుంది సేమ్. వండాను నేను అక్కడ. ఆ వండిన తర్వాత దగ్గరికి వెళ్ళి స్మెల్ చూస్తే తప్ప నాకు అసలు ఆ స్మెల్లే రాలా. నువ్వేమో వచ్చి రాగానే గేట్ దగ్గరికి వచ్చేస్తుంది అంతా నువ్వు. తెలీదు. ఇంకా మా పిల్లలేమో ఆడుకుంటున్నారు. నువ్వు చెప్పు టేస్ట్ ఎలాగుందో. ఇదా రైతా కూడా వేసుకో. రిమోట్ పక్కన పెట్టుకొని వద్ద నంచుకుంటావా?
హెల్దీ చికెన్ బిర్యానీ హెల్దీ కాబట్టి కొంచెం అంటే మామూలు చికెన్ బిర్యానీ కన్నా కొంచెం టేస్ట్ తక్కువ ఉంది కానీ బాగుంది తినడానికి అయితే. తినడానికి బాగుంది, తినడానికి బాగాలేదు అనలేదు నేను. ఆ బిర్యానీ ఆ ఫీల్ రాలేదు నాకు. కొంచెం పలావ్ లాగా ఉంది కదా టేస్ట్. మొత్తానికి ఏమంటావైతే నచ్చింది అయితే నీకు కూడా. మాధవితో పాటు నాకు కూడా డైటింగ్ అయిపోతుంది. మంచి హెల్తీ ఫుడ్ వీళ్ళు కూడా తింటున్నారు. అంతే, ఒకళ్ళు హెల్తీగా తయారవ్వాలంటే అదే వండుతారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా హెల్తీ అయిపోతారు ఆటోమేటిక్ గా. ఇదిగోండి రైస్ కూడా చాలా బాగా వచ్చింది, చూడడానికి అయితే బాగుంది. చెప్తున్నాను కదా, మీరైతే ఇది బిర్యానీ అని చేసుకోండి కానీ ఎవరైతే ఎక్కువ ఆయిల్ చేయకుండా డైట్ లో ఉన్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే బిర్యానీ ట్రై తినాలని ఉంటది కదా, వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇదైనా సరే ఎక్కువ తింటే డైట్ అయిపోదు, ఒక కొలత మీద తినాలి. నేను 300 గ్రామ్స్ చికెన్ రైస్ కలిపి 300 గ్రామ్స్ మెజర్ చేసుకుని తిన్నా. ఏటో లెక్కలేసేసుకుంటున్నాను. కార్బ్స్ అట, ప్రోటీన్ అంట, ఇంతకు ముందు అవన్నీ ఏటో కూడా తెలీదు. తిను, ప్రశాంతంగా తిను, ఎంజాయ్. మా బావ బిర్యానీ అయితే తినేశారు. మా బావకి అయితే నచ్చిందంట. ఇంక ఇప్పుడే మింత్రా నుంచి అయితే 2 డ్రెస్సులు అయితే వచ్చాయి. పోయిన వ్లాగ్ లో మేము సిటీ సెంటర్ వెళ్ళిన వ్లాగ్ లో చెప్పాను కదా, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను, అందుకోసమనే తీసుకోలేదనేసి. ఇదిగోండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న డ్రెస్సులు అనమాట. మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా ఈసారి. ఇవన్నీ ఈ 2 కూడాను 3 పీస్ కుర్తా సెట్లే. ఇంకా ఒక ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశాను, ఇంకా అది రాలేదు. పండగ 3 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ, ఆ 3 రోజుల్లో కూడాను 3 శారీసే కట్టుకుంటాను. ఇంకా మిగిలిన రోజుల్లో వేసుకోవడానికి అనేసి ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నా అనమాట. ఈ 2 కూడాను 3 పీస్ కుర్తా సెట్లే. ఇదిగోండి ఇది టాప్ అనమాట, ప్యాంట్. దీనికేమో చున్నీ ఏమో ఇలాగ చిన్న డిజైన్ గా వచ్చింది. నాకు మెయిన్ ఈ చున్నీలు చూస్తే నచ్చి తీసుకుంటాను. డ్రెస్సులు ఇదిగోండి, ఇదనమాట డ్రెస్. వీ నెక్ వచ్చింది, పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ అయితే 1020 రూపాయలు, 1020 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇదొక డ్రెస్. ఇదేంటంటే ఎక్కత్ మెటీరియల్ ఉంటది కదా, అలా వచ్చింది. కానీ కాటన్ అయితే కాదు, ఇలాగా మల్టీ కలర్ లో ఎల్లో, గ్రీన్, రెడ్ గా వచ్చింది. ప్యాంట్ ఏమో రెడ్ కలర్ వచ్చింది. మళ్ళీ దుపట్టా అయితే సేమ్ అనమాట, మళ్ళీ టాప్ లాగే వచ్చింది ఇట్లాగా ఎక్కత్ డిజైన్స్ లో. ఇదైతే కాటన్ కాదు, ఇప్పుడు చూపిస్తున్న 2 కూడా ఏది కూడా కాటన్ అయితే కాదు. కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. దీని కాస్ట్ ఏమో 999 అనమాట, 999 రూపాయలు. దానికి ఇది వర్త్ అనిపించి తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది. ఈ 2 డ్రెస్సులు కూడా మింత్రాలోనే తీసుకున్నాను. ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేసి ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఆ 2 డ్రెస్సులతో పాటు ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా అనుకోకుండా మింత్రాలో నుండే తీసుకున్నది అనమాట. ఈ డ్రెస్ ఇదైతే ఏమంటారు, జార్జెట్ ఫ్యాబ్రిక్, కానీ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఇది కూడా ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మా వెనకాల గార్డెన్ లో ఇదిగోండి తోటకూర అయితే ఈ విధంగా ఉంది. తోటకూరలో ఎక్కువ గ్రోత్ లేదు, కానీ పాలకూర అయితే మంచిగా అయింది. మంచి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. అలాగే మా గార్డెన్ లో అరటి చెట్లకి అరటి గెలలు అయితే ఉన్నాయి అనమాట. అందులో ఒక అరటి గెలకి అయితే అదిగోండి ఆల్రెడీ 1 పేడ 2 పేడలు పళ్ళు అయిపోయి. ఇంక ఇప్పుడు తీసేద్దాం అనేసుకొని మా బావకి చెప్తే రెడీ అయిపోయారు. ఇదిగోండి ఈ జాగ్రత్త. మరి ఎలాగో అరటి చెట్టు ఏంటంటే ఒక గెల వేస్తే చాలు అనమాట, కట్ చేసేయడమే. కాబట్టి కట్ చేసేస్తున్నారు మా బావ. అంటుపండు గెల అయితే రెడీ అయిపోయింది. పడిపోదు అలా పెట్టి ఇంకెందుకు. ఈ సిమెంట్ పనులు చేశారు కదూ, మొత్తం సిమెంట్ వేసేసి పెయింట్లు వేసాను. ఇంక అంటుపండు గెలకి ఇదిగోండి ఇక్కడ అంటుపండు గెల ఈ పెడలకు మొత్తం పెయింట్లు వేసాను. మంచిగా ఉండేది, మరి ఏం చేస్తాం. మేము ఇప్పుడైతే మళ్ళీ సిటీ సెంటర్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అందుకోసమనే మళ్ళీ గెటప్లు చేంజ్ అయిపోయి రెడీ అయిపోయినాము. ఇంకా నైట్ వచ్చి వండేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే ఇదిగోండి దలియా ఉప్మా, ఫుల్ వెజిటేబుల్స్ తో దలియా ఉప్మా అయితే చేసేసాను. ఇంకా బిర్యానీ అయితే కొంచెం ఉంది, అది మా పిల్లలకు పెట్టేస్తాను. నైట్ కి ప్రోటీన్ కావాలి కాబట్టి కొన్ని పల్లీలు అయితే నానేసేసాను, వచ్చేసరికల్లా నానిపోతాయి. ఇవి బాయిల్ చేసేస్తాను కుక్కర్ లో పెట్టేసి. మా పిల్లలకి హోంవర్క్ చేపించేసి నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ యాపిల్ కట్ చేసి అయితే తీసుకుని వెళ్తున్నాను కార్ లో తినడానికి అనేసి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ సిటీ సెంటర్ వెళ్తున్నాము అంటే, మా బావ హెయిర్ చూసారా, అసలు గడ్డి కుప్పలాగా ఉందనమాట. హెయిర్ కటింగ్ కి వెళ్తున్నారు ఇక్కడ మార్కెట్ కి. వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా, ఇంత కట్ చేసుకుని వస్తున్నారు. ఇంకొంచెం ట్రిమ్ చేయించు అంటే చేయించట్లేదు. దగ్గరుండి నేనే నాకు నచ్చిన స్టైల్ హెయిర్ స్టైల్ చేపిద్దాం అనుకుని సిటీ సెంటర్ తీసుకుని వెళ్తున్నాను. అమ్మ కూడా చేపిద్దాం హెయిర్ స్టైల్. వద్దా ఏమిరా, అమ్మ బాగుంటుంది హెయిర్ స్టైల్ చేస్తే. తిడతారా? ఎవరు తిడతారు? అమ్మమ్మ తిడతారా? నా లాంగ్ హెయిర్ కట్ చేసేస్తే అమ్మమ్మ తాత వాళ్ళు తిడతారంట. నేనైతే 2 సార్లు హెయిర్ కట్ చేపించేసుకున్నాను నా లైఫ్ లో. ఒకసారి పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తలోనే లాంగ్ హెయిర్ ఎందుకులే కట్ చేసుకో అంటే కట్ చేపించేసుకున్నాను.
నువ్వే లాంగ్ హెయిర్ ఎందుకు కట్ చేసుకో అంటే నేనేం కట్ చేయమన్నా, ఏమో గుర్తులేదు నాకైతే. నువ్వే కట్ చేసుకోమంటే కట్ చేపించేసుకున్నాను. హెయిర్ కట్ చేయించుకోమన్నాను. అదే హెయిర్ కట్ చేపించేసుకోమంటే చేపించేసుకున్నాను. యూ షేప్ అయినా ఒక ఫోటో చేపిస్తే వాళ్ళేమో హిందీ బెంగాలీలో మాట్లాడుతారు. మనకు స్టార్టింగ్ లో ఏం తెలీదు. ఆహా అనేస్తే ఇక్కడ కట్ చేశారు, చాలా షార్ట్ చేశారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇయరే 2022లో మేము ఢిల్లీ అవన్నీ ట్రిప్కి వెళ్తాము అనేసుకొని అప్పుడు హెయిర్ కట్ చేపించేసి షాపింగ్ చేపించి అంతా చేసేస్తే మా పిల్లలకేమో చాలా బాగాలేకపోయింది. ఇంకా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది, హెయిర్ కట్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా ట్రిప్కి మేము ఏమైతే బట్టలు షాపింగ్ చేసామో ఆ షాపింగ్ చేసిన బట్టలేమో ఆ నెక్స్ట్ దసరా ఏదో వచ్చింది దానికి వేసుకున్నాం అనమాట. రెండు సార్లు హెయిర్ కట్ చేయించేసుకున్నాను. నెక్స్ట్ పోనీ ఏదైనా అంత దూరం వస్తున్నావు కదా ఫేషియల్ అయినా ఏదైనా చేయించేసుకో అంటున్నారు కానీ మా బావ వద్దమ్మా ఉన్న ఫేస్ సరిపోద్ది, ఏం చేసినా మన ఫేస్లు మారవు అనేసి ఇంకేం చేయించుకొని అంటున్నాను. ఐబ్రోస్ ఓన్లీ మెయింటైన్ చేస్తాను అంతే, ఇంకా ఏం పెద్దగా ఏమి ఉండవు. ఇక్కడ తెలుగు వాళ్ళే అనమాట. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంట. వాళ్ళ హస్బెండ్ కి తెలియకుండా ఈవిడ సర్ప్రైజ్ ప్లాన్ చేసిందంట, మా అందరికి ఇన్వైట్ చేసింది. అటు నుంచి అంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్తాము, అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్తాము. అందుకే ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు కాబట్టి ముందు డిన్నర్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఒక ప్లాన్, ఒక పద్ధతి. సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం సిటీ సెంటర్ ఒకసారి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ కలర్ మ్యాట్ తీసుకున్నాను, ప్రెసెంట్ అదే వాడుతున్నా నేను. పదండి ఎక్కడికి వెళ్తాము, నీ ఇష్టమే, నీకు ఎక్కడైతే అక్కడే పద, ఎక్కడైతే ఎటువంటి చేస్తారు, డబ్బులకే కదా. ఓ లేడీస్ కి జెంట్స్ కి అందరికి కలిపే ఉన్నట్టుంది. హబీబ్స్ అంట హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూనా. ఓకే, నీకు ఇయర్ రింగ్ కుట్టిద్దామా సింగిల్ ఇయర్ కి? నో, ఊరు వెళ్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా సేమ్ బట్టలు వేసుకుంటే. ఇద్దరికి ఒక్కొక్క చెవి కుట్టించామనుకో, అక్కడికి కుట్టించామనుకో అస్సలు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వర్రా. ఇదిగోండి ఇక్కడ గన్ షాట్ కూడా చేస్తారనుకుంటా. ఇవన్నీ ఉన్నాయి, భలేగా ఉన్నాయి, చిన్న చిన్న బుడ్డి స్టోన్స్. ఆల్రెడీ హెయిర్ వాష్ చేసేసారు. ఎలాగొస్తుందో ఏటో హెయిర్ కట్. బిఫోర్ ఇలాగున్నారు, ఆఫ్టర్ ఎలాగుందో చూద్దాము ఎలా వస్తుందో. కటింగ్ చేస్తుంటే నీకు నిద్ర వస్తుందా? ఖాళీగా ఉంది, పెద్ద జనాలు కూడా లేరు. మా బావకేమో హెయిర్ కట్కేమో 250 అంట, నాకు హెయిర్ కట్ చేయాలంటే 450 అంట. 450 రూపాయలు ఇచ్చి ఇంకా జుట్టు ఎందుకు పాడు చేసుకోవడం అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తే పోలే అని కూడా అనిపిస్తుంది, అర్థం కావట్లేదు. మా బావ హెయిర్ స్టైల్ అయినంత వరకు ఆలోచిస్తాను, లాస్ట్ లో ఏదనిపిస్తే అది చేస్తాను. టైం వేస్ట్ ఎందుకు, త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు మా బావ. నాకేమో హెయిర్ కట్ చేసుకోవడానికి మనసు రావట్లేదు. ఇదిగోండి ఫైనల్ గా అయితే ఇలా చేశారు. కొంచెం గడ్డం మేసం కూడా ట్రిమ్ చేయించేసుకున్నారు మా బావ. ఇంకా నేను చేయించుకోలేదు లక్కీగా. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా సిటీ సెంటర్ నుండి అయితే మా ఫ్రెండ్ పిలిచిందని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ బర్త్డే అన్నది కదా, ఇంకా డైరెక్ట్ గా అయితే అక్కడికి వచ్చేసాము. ఆల్రెడీ చాలా మంది వచ్చారంట. పద, ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో డిన్నర్ అన్ని వండేసి వచ్చాను కాబట్టి వెళ్ళి తినేయచ్చు. అందరూ ఈ కింద ఉన్నారంట, కింద కూడా తెలుగు వాళ్ళదే అనమాట. జనార్దన్ రావు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. అదే అప్పుడు తీయండి అప్పుడు అమ్మాయి ఫంక్షన్ అయితే వచ్చాం కదా, వాళ్ళ ఇంటికి అనమాట ఇప్పుడు వచ్చాము. పైన వాళ్ళ ఇల్లు, అందరు కిందే ఉన్నారంట. హాయ్ 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 ఇంట్లో చెప్పాడు. నేనెందుకు ఫస్ట్, లాస్ట్ వచ్చినందుకు నేను ఫస్ట్ వెళ్ళాలా? చిన్న పదమ్మా పైకి వెళ్దాము. ఇంక ఇప్పటి వరకు నిర్మల గారి ఇంట్లో ఉన్నాము, ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. అందరూ వస్తున్నారు. ఈ పాపకి 6th మంత్ బర్త్డే, వాళ్ళ నాన్నకి వాళ్ళ అక్క చెల్లి, మా బాబులకి ఇద్దరికి 2 మడతలు ఫిక్స్. జై బాలయ్య. అబ్బా
వచ్చారా అండి, వచ్చారా? చూడు 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 అక్కడ 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 ఇంకా తెలీదు, వీడియో చూస్తుంది. పెద్దయితే చూసుకో ఈ వీడియో. ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడింది ఈమె నవ్య. నవ్య తినండి తినండి, కేకులు తినండి. అందరూ కేకులు తింటున్నారు. నేను దేవుళ్ళు బ్రో డైటింగ్. కాదు కాదు, ఇది మామిడి తినిపిస్తున్నా, నేను తిన్ను. డైటింగ్ అని చెప్తున్నారు. మాధవిగా చేతిలో కేక్ పెట్టి హలో చైషు, చైషు ఏం చేస్తున్నావు? కేక్ అంటే అంత ఇష్టమా పాపా? చక్కగా అందరు ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఒక మూలకు అక్క కాలు మీద కాలేసుకొని తినుకుంటుంది కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఎవరింటి కాలం అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మేమే బయలుదేరిపోయాము, ఎందుకంటే నేను కేక్ తినలేదు, ఆ మిక్చర్ అవి ఏమీ తినలేదు అనమాట. ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలి. ఆల్రెడీ చాలా లేట్ అయింది, 8 o'clock అయిపోయింది ఇప్పుడే. ఇక్కడే మా పిల్లలు కూడా ఏడ్చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోదామని. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పల్లీలు అయితే నానపెట్టేసి వెళ్ళిపోయాను కదా, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు పల్లీల్లో అయితే పల్లీల్ని కుక్కర్ లో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉడకడానికి పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ ఉంది, అది మా పిల్లలు తినిపిస్తాను. ఉప్మా చేసేసాను, ఉప్మా చల్లగా అయిపోయింది. ఓవెన్ లో ఒక్క 2 minutes పెట్టేస్తే హీట్ అయిపోతుంది. ఆల్ సెట్. బిర్యానీ కూడాను వేడి చేశాను అనమాట. ఇంకా మా బావ తింటూ మా పిల్లలకైతే బిర్యానీ తినిపించేస్తున్నారు. నేనేమో ఇదిగోండి ఉప్మా, ఇది కూడా చల్లగా అయిపోయింది, ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు అయితే ప్రోటీన్ కోసం అనేసి నానపెట్టి ఉడికించేసుకున్నాను. నేను ఇప్పుడు అందరము కలిసి డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. అందరము డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు బెడ్ టైం. ఇది డ్రింక్ అనమాట. ఏంటంటే జీరా వాటర్, పొద్దున చెప్పాను కదా, జస్ట్ జీరాని వేసేసి వాటర్ లో బాగా బాయిల్ చేయాలి. నాతో పాటు మా బావ కూడా తాగేస్తున్నారు, అందుకోసమని కొంచెం ఎక్కువే పెట్టాను. నాతో పాటు మా బావ తాగేస్తున్నారు. ఎందుకు తాగుతున్నావే నువ్వు? మంచిదే కదా తాగితే, అందుకు తాగుతున్నా. బిర్యానీ తినేంటారు, బిర్యానీ తినేసి ఇప్పుడు వేడి వేడిగా తాగుతుంటారు. ఈ రోజునే అంటే రోజు తాగుతున్నాను. రోజు తాగుతున్నారు. మంచిదని తాగుతున్నా. మార్నింగ్ టైము ఆ టైం వాటర్ కూడా ఒకసారి ట్రై చేయి బావా అంటున్నాను. అది మాత్రం తాగుతుంటా. విలేజ్ కి ఇంకా 2 days టైం ఉందమ్మా, ఇంకా 3 days టైం ఉంది విలేజ్ కి వెళ్ళడానికి. ఓకే, ఇప్పటి నుంచే మా వాడు రెడీ అయిపోతున్నాడు, ఎక్సైటెడ్ గా ఉన్నాడంట దేనికో మరి. చూసారు కదా ఈ రోజు వీడియో. ఈ రోజు అయితే ఇలా గడిచిందనమాట. ఇంకా ఎవరైనా డైట్ లో ఉండి బిర్యానీ తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఇలాగా తక్కువ ఆయిల్ కూడా కాదు, నెయ్యి కొంచెం వేసుకొని, జీరో ఆయిల్, మరి దానికి మించేగా నెయ్యి వేసుకొని ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడే చెప్పేస్తున్నా, బిర్యానీ రేంజ్ లో అయితే ఉండదు. పలావ్ అనుకొని కళ్ళు మూసుకొని బిర్యానీ అని ఆ నోట్తో అనుకోండి, కళ్ళు మూసుకొని పలావ్ అనుకొని మింగియండి. టేస్ట్ అయితే అంత బాగాలేదు కానీ, బట్ హెల్త్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను హెల్త్ ఎక్కువ కేర్ చేసుకుని మంచిగా చూసుకుంటా అనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఇంకా నేనైతే డైట్ లో ఉన్నాను కాబట్టి ఇదైతే ట్రై చేశాను. ఓకే, మరి అంత వరస్ట్ గా అయితే లేదు, టేస్ట్ అయితే బాగుంది. కానీ బిర్యానీ అనుకొని తింటేనే దానికి దీనికి సెట్ అవ్వట్లేదు. ఏం అవ్వలేదు చెప్తున్నా. మళ్ళీ బిర్యానీ రేంజ్ లో ఉందని వీడియోలో హైప్ ఇచ్చేసి ఎవరైనా చేసి ట్రై చేస్తే ఏం బాగాలేదని కామెంట్లు వస్తాయిగా. అందుకే నాకు ఏమనిపించింది అదే ప్రాంక్, నిజంగా చెప్పాను. ఇంకెవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అనమాట. పండగ ఊరు వెళ్ళడానికి ఇంకో 3 days ఉంది. మా బావేమో అప్పుడే పెళ్లి కొడుకులా రెడీ అయిపోండు, హెయిర్ కట్ చేసుకుని. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే అయితే కేక్ కటింగ్ కి పిలిస్తే తెలుగు వాళ్ళందరం మళ్ళీ కలిసాము. December 31st నైట్ కలిసాము, మళ్ళీ ఈ రోజు కలిసాము అనమాట. ఇంకా అందరం పండగ అయితే ఎటోల్లో టూర్ వెళ్ళిపోతాము. ఊరు నుండి వచ్చాక
ఊరికి. మళ్ళీ ఊరు నుండి వచ్చాక ఏదన్నా ప్లాన్ చేద్దాం అనేసి అంటున్నారు, చూడాలి. ఫిబ్రవరిలో ఇంటికి వచ్చాక డిన్నర్ చేసాము. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.